ఎన్నికల ముందు కల్లబొల్లి హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వైసీపీ అధినేత ప్రతినిధి రాచమల్లు ప్రసాద్ రెడ్డి, జిల్లా చీఫ్ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పారని వారు మండిపడ్డారు. కడపలో యువత పోరు ర్యాలీకి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం రాగానే ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు డిఎస్సి కూడా విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరంతరం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఈ ప్రభుత్వం చేసేదానికి నిరసనగా మేము ఎప్పుడు రోడ్డు మీదనే సంసారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజా సమస్యల ప్రస్తావన చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రజా సమస్యల కోసం 10,000 మంది మేము ఇక్కడికి వస్తే ప్రొద్దుటూరు నుంచి 2,000 మంది వచ్చినాం. మొత్తంగా 10,000 మంది ఇక్కడికి వస్తే కలెక్టర్ లేడు, జాయింట్ కలెక్టర్ లేడు, అధికారులు లేరు. ప్రతిసారి ఇక్కడ మేము నిరసన తెలియజేయడానికి ప్రజల యొక్క సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రతిసారి అధికారులు ఉండరు. అంటే కారణం నిర్లక్ష్యమైనటువంటి వైఖరి, ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేసిన ప్రతిసారి మీరు ఎవరు అందుబాటులో ఏదైతే అరియర్స్ ఉన్నాయో పిల్లలకు సంబంధించి అవన్నీ కూడా 4,500 కోట్ల రూపాయలు ఈరోజు అరియర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. ఇదేదో ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే. ఎందుకంటే మేము గత నెలలోనే 3వ తారీఖు ఈ విద్యార్థి ఫీజు పోరు కింద మేము పెట్టడం జరిగింది ఉద్యమం. మేము పెట్టి చెప్పిన తర్వాత దానికి స్పందిస్తూ 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందనమాట. పాత బకాయిలు అంటే మాది ప్రభుత్వం కాదు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. గతంలో